ఓం అస్మద్గురుభ్యో నమ. లక్ష్మీనాథసమారంభం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని ద్వితీయాధ్యాయంలో సాంఖ్యయోగంలోని 25, 26 శ్లోకాల అనుసంధానం చేసుకోబోతున్నాం. అథ అవ్యక్తోయం అవ్యక్తో యాచింత్యోయం అహకార్యో యముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఆత్మ ఇతర వస్తువుల వలె కర్ణ మొదలగు జ్ఞానేంద్రియములకు తెలియవాడు కాదు. మనస్సుతో కూడి ఇటివాడిని తలంపున సఖ్యమైన వాడు. కర్మేంద్రియములచే ఏ వికారం పొందిన వాడకు ఇట్లు శాస్త్రం తెలుపుతున్నది. ఆత్మ ఇటిదని తెలుసుకోము, ఇక దుఃఖించుట మానం. తదుపరి 26 శ్లోకం. అధచైనం నిత్యజాతం లజ్జం వా మనసే మృతం తదాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అతీంద్రమైన ఊహాతీతమైన ఆత్మను అంగీకరించకుండా శరీరం అనే ఆత్మైన కొందరు భ్రమించరు. అట్టివారు శాస్త్రమును అంగీకరించే కేవలం తమ బాహుబలం పైన ఆధారపడదు. నేను వీరిని చంపువాడనుడు కూడా నీవు కూడా అట్టి భ్రమించుచున్నట్టు తోచున్నది. అట్టివారి దృష్టిలో ఆత్మలు ఎల్లప్పుడూ పుట్టుచుండను, గిట్టుచుండను. ఒకవేళ నీవును అట్టి భ్రమలో లోనై ఉన్నను శోకించవలసిన అవసరం. బలపరాక్రమలలో నీవు చాలా గొప్పవాడి. నీతో నీ ఓటి సూర్యుడికి యుద్ధం ఆనందదాయకం. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యస్య చ తస్మాదపర్యార్థి నత్వా శోచితుమర్హసి. 27 శ్లోకం. దేహమనే ఆత్మీయన వాని పక్షముల ప్రకారమైన పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి తిరిగి పుట్టుక తప్పదు. పుట్టి పెరుగు నశించి తిరిగి పుట్టుడే పరిణామం కలుగుట శరీరమునకు పరిహరింపు వెళ్ళని దళాయికమే. ఎందుకట్టి వానికై శోకించుట ప్రకృతి ద్రవ్యములు చేరి శరీరముగా తయారవుతున్నది, అట్లే చేరుతూ పెరుగుతున్నవి. అవి విడుచు తిరిగి ప్రకృతి ద్రవ్యములకు మారడు కదా మరణం. ఆ ద్రవ్యం ఎప్పుడూ తరగదు, అవస్థలు మారను, మార్పులు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాను. ఒక్కొక్కసారి మట్టి, కుండ, పెంకు తిరిగి మట్టి, చెట్టు, జంతువు, నరుడు ఇత్యాది ఏదో ఒక రూపంలో కావచ్చు. రూపం దాల్చుట, పుట్టుట, రూపం మారుట, గిట్టుట తప్పనిసరి కనుక అటు తలచిన ఆస్తుకును కూడా మరణం విషయమై విచారింపన అవసరం లేదని చెబుతున్నాడు. తదుపరి 8వ శ్లోకం. అవ్యక్తాధీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధాన్యేన తత్ర కా పరిదేవన. 28వ శ్లోకం. ఈ అర్జున, మనుష్య వృక్షాత్మక శరీరములన్నిటిని యొక్క పూర్వావస్థలు ఏమిటి నీకు తెలియదు. ఇవి ఎట్లు పెరామోహనో పూర్వం ఎట్లున్నాయో తెలియదు కదా. వీటి చరమావస్థ మరణించిన పిదప ఎట్లుండునో ఎప్పుడు కూడా తెలియదు. కేవలం ప్రస్తుతం ఉన్న మధ్యస్థితి మాత్రమే తెలుస్తున్నది. ఈ అవస్థలు మారటం నీ చేతిలో లేదు. ఈ శరీరం నశించకుండా నీ వాపలేదు. అట్టి శరీరం కై విచారమే. అధ శరీరమే ఆత్మను భావించినను ప్రస్తుతం విచారణకు అవసరం లేదు. ఆశ్చర్యవత్ పశ్యతి కస్యదేనం ఆశ్చర్యవత్ పదతి తదైవ చాన్యః ఆశ్చర్య చైవ మయశృణోతి స్వేన వేదన చైవ కశ్చిత్. 29వ శ్లోకం. జీవుడు పదార్థములన్నింటిలో కంటే చూడకూడదు, దృశ్యములన్నిటికంటే విలక్షణమైన వాడు. పాపరాశి నశించి పుణ్య సంపదలకు ధన్యుడు కూడా ఒక్కడు మాత్రం ఆత్మస్వభావాన్ని రంగలుగుచున్నాడు. అని వానికి ఆత్మను గురించి చర్చించి దర్శించుకోలేక అది నిత్యనూతనంగా గోచరించునే ఉండను. ఆశ్చర్యకరమైన వస్తువును దర్శించినట్లు అట్టి వ్యక్తి ఆత్మను దర్శించును. అట్లు దర్శించిన వారు అందరూ దాన్ని వ్యక్తం చేయు సమర్థులు కాదు. ఏ ఒక్కడో మాత్రం ఉన్నది ఉన్నట్లుగా ఆత్మ యొక్క యథాత్మం గురించి పలుకుచున్నాను. అతని పలుకున్న అపురూప వస్తువుల గురించి నహుడిచే అవి కూడా అద్భుతం ఆశ్చర్యములు కంచుచున్నాను.
ఆ పలుకులందరూ వెనుకోరు. ఎన్నో జన్మల సుకృతం పడిన వారెవరో ఒక్కరు వించును. ఎంత విన్నో అతనికి నిత్యము ఆ పలుకులు ఆశ్చర్యం కలిగించునే ఉండను. ఇట్లు దర్శించు వానికి పలుకు వానికి విన్న వానికి నిత్యాశ్చర్యం కలిగించునే ఉండదు. కూడా వీరికి తెలిసిన దానికంటే అతీతమై ఉండను. స్వస్తి జయశ్రీ.